రైట్. ఇంకా డిఎస్సి అవకతవకలకు సంబంధించి నిరసనగా విజయవాడలోనే కాదు అన్ని చోట్ల ధర్నా కార్యక్రమాలు నడిచాయి. సో విజయవాడ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా ప్రదర్శన జరుగుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో వచ్చి దాడి చేయడమే కాకుండా ఒక బ్రాహ్మణుడు అని చూడకుండా కోడిగొడ్లతో దాడి చేశారు. ఇంకా యూరిన్ కూడా పోసారనే ఒక అభియోగం ప్రధానంగా ఉంది. సో మనకి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసులు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు, అది కూడా బోండాపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మల్లాది విష్ణుని అక్కడి నుంచి అదుపులో తీసుకుని తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? దుందుడుకు చర్య, దుస్సాహసమైన చర్య కూడా. కొండబొమ్మ గారు పబ్లిక్ గా కూడా మాట్లాడారు. ఏమని? నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఏదైనా మాట్లాడితే తాను అంటున్నాడు. డైరెక్ట్ గా చెప్తున్నాడు. కొడతాను అంటున్నాడు. పేర్లు చెప్పి వాడు వీడని, మన ఎల్లంపల్లి శ్రీనివాసు మాజీ మినిస్టర్ వాడిని కొడతాను, అవును, మీరు పద్ధతిగా లేకపోతే నేను కొడతాను, ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, తెలుగుదేశానికి ఉంటుంది. పోలీసులు పురమాయించండి, అరెస్ట్ చేయించండి, కేసులు పెట్టించండి, అదుపు తప్పితే లాఠీ చార్జ్ చేయించండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. దాన్ని వదిలేసి ఒక ఎమ్మెల్యే చట్టాన్ని ఎట్ట చర్యలు తీసుకుంటాడు? తీసుకోవడం కాకుండా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు దీక్ష చేస్తున్నారు, అటువైపు తెలుగుదేశం వాళ్ళు పోవచ్చు, ఏదో భావోద్వేగంతో కొంత ఘర్షణ వాతావరణం వస్తే నేను అర్థం చేసుకుంటాం. ఆయన వ్యవహార శైలి ఎట్టుందంటే ఎందుకు పోయాడో తెలియదు కానీ పోయిన తర్వాత చెప్పాడు నేను తానంటున్నాడు. ఇంకేం డెమోక్రసీ? కాబట్టి నిజానికి తెలుగుదేశం పార్టీ ఇది గుర్తించిందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆ తర్వాత ఇట్లాంటి ఘటనలు ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదంటే దీనివల్ల ఎంత నష్టపోయినా వాళ్ళకి అర్థం కాదు. అర్థమైంది తెలుగుదేశం పార్టీకి, బయటికి సమర్థించుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా బోండా ఉమా గారు విజయవాడ కేంద్రంగా చేసిన మాటలు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణ పడేశారు. ఒక టెంట్ వేసుకుని అడవి ఒక ఎమ్మెల్యే మనం మామూలుగా ప్రభుత్వం అనుకుంటే ఏం చేస్తుంది? పోలీసులు పంపించి లేపించేస్తుంది. అది డెమోక్రసీ, అది పెద్ద ఇబ్బంది ఉండదు. ప్రభుత్వానికి ఏదో నియంతృత్వం అంటారు, కానీ దీన్ని యాక్సెప్ట్ చేసి సొసైటీ పోలీసులు పోయి లాఠీ చార్జ్ చేసిన ఒక రకంగా అర్థం చేసుకుంటుంది. కానీ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నేరుగా టెంట్ వేసి నేను తంతాను ఎవరైనా మాట్లాడితే మా చంద్రబాబు మన లోకేష్ అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇచ్చేలా ఒక మాయన మచ్చ. ఒక ఘటన మొత్తం రాష్ట్రంలో ఆ పార్టీని డిఫెన్స్ లో నెట్టింది. బహుశా అందుకేనేమో ముందస్తు చర్యలు తీసుకున్నారేమో, రాష్ట్రంలో ఇంకోటి ఆ పని చేయాల. ఇది బాగుందని ఉంటే అందరూ చేస్తుంటారు, కానీ ఇది చాలా పొరపాటు ధోరణి. కానీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో ఉన్నటువంటి హేతుబద్ధత ఉంటే దాన్ని ఆత్మపరిశీలన చేసుకోండి, లేదా ప్రతి విమర్శ చేయండి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి, విమర్శ చేయండి. ఒక పరిధి దాటుతారంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంతే తప్ప ఈ పద్ధతిలో లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటాం, చట్టాన్ని చేతిలో తీసుకుంటాం అంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అన్నిటికన్నా మించి ఆ ప్రయోగం చేసిన తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. నిన్న ఘటన ఆ పార్టీకి ఒక మచ్చలాగా మిగిలిపోతున్న సందేహం లేదు. ఇక అత్యంత కీలకమైంది వైఎస్ జగన్ భద్రత. వైఎస్ జగన్ భద్రతలో దేవరపల్లి పర్యటన దీనికి ఉదాహరణ. దేవరపల్లి పర్యటనలో వైఎస్ జగన్ భద్రతలో లోపాలు ఉన్నాయి, వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఇప్పుడు ఒక పోలీసులు ఇచ్చినటువంటి అంటే కొవ్వూరు ఎస్డిపిఓ పరిధిలోకి, డిఎస్పీ పరిధిలోకి వస్తుంది దేవరపల్లి. కొవ్వూరు డిఎస్పీ ఇచ్చినటువంటి ఒక మెమో అన్నది అంటే పార్టీ నేతలకు ఇచ్చింది. ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కాబట్టి మేము హెలిప్యాడ్ వద్ద మీరే మ్యాక్సిమం వాలంటీర్లను నియమించుకోండి, మేమైతే భద్రత కల్పించలేమని చెప్పి నేరుగా ఆయన ఇన్ రిటర్న్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ బయటకు వచ్చాయి. సో ఎలా అంటే ఒక ప్రభుత్వం నిజంగానే ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాబట్టి మేము పోలీసుల పహారా ఇవ్వలేము, మీ వాలంటీర్లను మీరే నియమించుకోండి అని చెప్పజాలుతుందా? అది సరైన పద్ధతేనా? అదే సమయంలో వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందా? ఏంటి పరిస్థితి? ఏం జరుగుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా తమ స్థాయిలో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాబట్టి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు, వాళ్ళంటే రాజకీయంగా ఇష్టం లేని వాళ్ళు, కొంత డిఫరెంట్ ఒపీనియన్ తో ఉంటారు. దట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన రాజకీయ నేపథ్యం, ఆయన వ్యవహార శైలి, ఆయన నడిపే పద్ధతి చూసినప్పుడు ఆయన అత్యంత ప్రేమపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. జగన్ గారికి రెండూ ఉన్నాయి. విపరీతంగా ద్వేషించే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, ఆయన అభిమానించే సమాజం ఒకటి ఉంది, అంతే విపరీతంగా అభిమానిస్తారు. కాబట్టి అట్లాంటి వ్యక్తులకు మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తరహా సెక్యూరిటీ కావాలి, ఏ రకంగా థ్రెట్ ఉంది, దానికి రెమెడీ ఏంటి,
ఆ పద్ధతిలో సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ వ్యవహారం ఎట్ట అవుతుంది? ఈజ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. పబ్లిక్ గా వచ్చేసిన తర్వాత ఏది ప్రైవేట్ కాదు. ఇప్పుడు మనకు దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతుంటాయి, పెద్ద ఎత్తున ఇప్పుడు ఉదాహరణ ప్రైవేట్ ఫంక్షన్ జరుగుతుంటాయి. ప్రైవేట్ ఫంక్షన్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలిగా, పర్మిషన్ తీసుకొని ఏర్పాట్లు చేయాలి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా చుట్టూ నడిచినటువంటి వ్యవహారం హైదరాబాద్ లో ఏం తేల్చారు? మా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, అంతమంది క్రౌడ్ ఫుల్ అవుతుంది కదా అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తారు? ప్యూర్లీ వ్యాపారంతో ముడిపడి ఉంటే డబ్బులు వసూలు చేస్తారు. ఎంతమంది ఎక్షన్ కానీ డబ్బులు వసూలు చేస్తారు, లేకపోతే ఫ్రీగా చేస్తారు. కాబట్టి పబ్లిక్ రెండోట్లు ఏదో ఒకటి చేయాలి. సెక్యూరిటీ గ్యారంటీ అది ప్రభుత్వం ఓన్ గా చేసుకోవాలా, లేకపోతే ప్రైవేట్ ఫంక్షన్ అయితే వాళ్ళు దానికి అయ్యే ఖర్చు భరించాలా, ఏదైనా కావచ్చు. బట్ భరించకపోతే మీరు చేసుకోండి వదలడానికి పోలీసులకు అధికారం లేదు. ఇప్పుడు 1,00,000 మంది వస్తారు, మీ పాటు మీరు చేసుకోండి అనడానికి కుదరదు. అడేయడం జరిగితే మళ్ళీ పోలీసుల బాధ్యత తీసుకోవాలి. అవును కదా. కాబట్టి ప్రభుత్వం ఇది ప్రైవేటు ఇది పబ్లిక్ అనేది ఉండదు. ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ లోకి వచ్చేసిన తర్వాత ప్రతిదీ ప్రభుత్వం బాధ్యత. అవసరం మాకు కష్టం అనుకుంటే ఆ ప్రోగ్రామ్ కి అనుమతి ఇవ్వకూడదు. ఇది ప్రభుత్వం ఆలోచించాలి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం. కొవ్వూరు డిఎస్పీ యాక్చువల్లీ 2వ తేదీ ఆగస్టు 2న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాగా ప్రొటెస్ట్ ఉంది, జగన్ వస్తున్నారని చెప్పి ఒక పిటిషన్ అనుమతి కోసం పెట్టుకుంటే దానికి కొవ్వూరు డిఎస్పీ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ డేటెడ్ 4th 8th 2026. ఓకే సార్, ఇందులో ఉన్నది ఒకే ఒక లైన్ చదువుతాను మీకు. డ్యూరింగ్ ద విజిట్ ఆఫ్ ద హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, double barricading of approximately 7 feet in height shall be erected around the helipad. ఒకటి, adequate security arrangement shall be made at the helipad for the helicopter by deploying your own volunteers exclusively, as this is a private program and the police department will not provide any security arrangements at the helipad. ఎలా ఇది నిజంగా అధికారికమైనటువంటి ఉత్తర్వులు సార్ ఇవి? ఎలా ఇంత డైరెక్ట్ గా ఇంత ఓపెన్ గా ఎలా ఇస్తారు అసలు? ఇది జరుగుంటే ఇది ఇంకా బయటికి రాలేదు సార్, బయటికి రాలేదు. ఇప్పుడే మన ద్వారా బయటకు వచ్చింది. అది జరుగుంటే మూల్యం ఎవరు చెల్లించుకుంటారు? ఆ డిఎస్పీ చెల్లించుకుంటాడు. ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు చెప్పాలి, ఆయన సొంతంగా ఇచ్చుకున్నాడు. సొంతంగా ఇచ్చుకున్నాడు కావచ్చు. పాపం మేము చేయలేము చేయాలంటే అది లీగల్ పొజిషన్కి వెళ్తే ఉద్యోగం పోతుంది. అదే కదా, ఎందుకంటే మేము చేయలేము, మీరు చేసి. కాకపోతే మా దగ్గర మెన్ లేరు, అనుమతి ఇవ్వద్దు. అవును, బాగుండేది. మీకు అసలు పర్యటనకి అనుమతి లేదు, బాగుండేది. వాళ్ళకి ఆ రైట్ ఉంది పోలీసులకి. ఇప్పుడున్న పరిస్థితులు ఇవ్వలేము, మీరు వాయిదా వేసుకోండి, అసలు రావద్దని మా పర్మిషన్ లేదండి. ఆ హక్కు మీకుంది. మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు ఏమైనా చెప్పొచ్చు. కానీ మేము వీళ్ళు మీ పార్టీకి మీరు పోండి అంటే అనే పద్ధతిలో వస్తే ఖచ్చితంగా ఆయన ఉద్యోగానికి ప్రమాదం. బస్ అది బయటకు వచ్చి ప్రభుత్వం కానీ వైసీపీ సీరియస్ గా తీసుకుంటే ఆ ఎవరైతే ఇచ్చారో ఆయన ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఆ అధికారం ఎవరికి లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. తిరుపతిలో సిమ్స్ లో ఒకప్పుడు దానికి తక్కువ బెడ్డెడ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది రోగులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఒక సర్క్యులర్ ఇచ్చారు, మాకు బెడ్స్ పరిమితులు ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీ పేషెంట్స్ మేము తీసుకోలేమని ఒక సర్క్యులర్ ఇచ్చారు. నిజానికి ఆ పరిస్థితి దాని మీద కోర్టుకి వెళ్తే సీరియస్ అయిపోయింది. వైద్యాన్ని నిరాకరించే అధికారం ఎవరికే లేదని. నువ్వు కావాలంటే రేటుగా ఇచ్చే తప్ప రిజెక్ట్ చేయడానికి వైద్యం ప్రాణం ఇటు రిజెక్ట్ చేసే అధికారం ఊరికి లేదు. మాకు బెడ్లు తక్కువ అంటే ఇంకొక ఏర్పాటు చేసుకోవాల్సిందే. రిజెక్ట్ చేసే అధికారం లేదు. కోర్టు కొట్టేసి మళ్ళీ ఉపసంహరించుకున్నారు. పాయింట్ ఏంటంటే ఇది కూడా అట్లాంటిదే. కాబట్టి ఇది అట్లా ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చదివిన విషయం బయటకు వచ్చి అది లీగల్ గా వెళ్తే మాత్రం ఆ ఇచ్చిన ఆయన ఇబ్బంది పడతాడు. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు నిరాకరించవచ్చు, రావద్దు అని చెప్పొచ్చు, కానీ మీ పాటి మీరు పోయిందంటే మళ్ళీ ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇదేం పద్ధతి? ప్యూర్లీ అబ్జెక్షనబుల్. ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పడతారు.